హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మనం ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలన్నది ఈ వీడియోలో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇలా ఫ్రంట్ ఓపెన్లు మనము ప్రిన్స్ కటింగ్ అన్నది ఎలా కుట్టాలన్నది చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనము 2 పీసులని సపరేట్ చేసుకోవాలన్నమాట. సపరేట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి మెయిన్ పీస్ ఉంటుంది కదా, ముందు మనము పై పార్ట్లు అన్నది ఇలా గుర్తు పెట్టేసుకోవాలన్నమాట. ఇలా గుర్తు పెట్టేసుకున్న తర్వాత ఇలా మెయిన్ పీస్కి మనం ఇలా పెట్టేసుకొని మొత్తము ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. అంటే ఒక లూజ్ కుట్ అన్నది వేసేసుకోవాలన్నమాట. లూజ్ కుట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా మొత్తం నేను సైడ్ జాయిన్ చేసుకుంటాం కదా ప్రిన్స్ కటింగ్కి, అవి కూడా నేను అన్నీ ఇలా లైనింగ్ అన్నీ జాయిన్ చేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఒక సైడ్ది నేను ఎలా కుట్టాలన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా మనము పై పార్ట్ మనకి చంక పీస్కి 2 ఒకేలాగా వచ్చేలాగా చూసుకొని ఇలా పెట్టుకొని మనము ఇలా కుట్టు అన్నది వేసుకోవాలన్నమాట. మనము కింద క్లాత్ని లాగకూడదు, అలానే మనం పైన జాయిన్ చేసే క్లాత్ని కూడా మనము గుంజకుండా మనము నార్మల్గా కుట్టుకోవాలన్నమాట. మనం ఇలా క్లాత్ అన్నది గుంజి పట్టుకున్నాం అనుకోండి, మనకి ముడతలు అట్లా వస్తుందన్నమాట. నీట్ ఫినిషింగ్ అన్నది రాదండి. ఇలా మనం నీట్గా ఇలా కుట్టుకుంటే మనకి పఫ్ అన్నది, ఇది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి అనమాట. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కావాలనుకుంటే మనకి ఇంకా కటింగ్లో కొంచెం చేంజ్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకి పఫ్ మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ అన్నది ఎలా వస్తుందో నార్మల్ జాకెట్లకు దీనికి కూడా అలానే వస్తుందన్నమాట. ఇప్పుడు మనము డబల్ కుట్టు అన్నది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నప్పుడు డబల్ కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా మనము డబల్ కుట్టు వేసుకోవాలండి. మీరు పైపింగ్ అయినా వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ పైపింగ్ వేయట్లేదు, నార్మల్గానే కుట్టుకుంటున్నానండి. చూడండి, ఇలా మనము డబల్ కుట్టేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అన్నది ఇలా వస్తుందండి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా మనము అలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే కుట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మనకి ఇంకో సైడ్ కూడా ఇలా వచ్చింది. ఇలా మనము 2 వైపులు ఇలా కుట్టేసుకోవాలండి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ పఫ్ అన్నది ఎక్కువ పెట్టుకొని కుట్టుకోవచ్చు అనమాట. కటింగ్లో కొంచెం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఉక్సులు పట్టి కాజాల పట్టి అన్నది ఎలా కుట్టాలని చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి క్లాత్ అన్నది తక్కువ ఉంది కదా, మనకి 80 సెంటీమీటర్తో మనము 30 సైజ్ బ్లౌజ్కి ప్రిన్స్ కటింగ్ అలానే బోట్ నెక్ 2 కలిపి కట్ చేసుకున్నాం కాబట్టి మనకి క్లాత్ అన్నది తక్కువ వస్తుంది అనమాట. అవి ఉన్న పీసులతోటి మనం అడ్జస్ట్ చేసుకొని ఉక్సులు పట్టి కాజాల పట్టి అన్నది కుట్టుకోవాలండి. ఇలా మనము 2 పీస్ ఇలా కట్ చేసుకుని డబల్ పీసులు వస్తాయి కదా మనకి, దాన్ని జాయిన్ చేసుకొని మనము ఉక్సులు పట్టి కాజాల పట్టి అనేది కుట్టుకోవాలండి. అదే మనకి మీటర్ లైనింగ్ అనుకోండి, క్లాత్ అన్నది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇలా జాయింట్లు వేసుకోవడం ఎక్కువ అవసరం లేదనమాట. క్లాత్ అన్నది ఎక్కువ ఉండిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా ఒక సైడ్ మనం కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. కింది నుంచి మనకి కింద ఏం ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కింద ఎలాగో మనం బెల్ట్ లాగా అన్నది వేస్తాం కాబట్టి కింద అవసరం లేదండి. ఇలా మొత్తం మనం ఇలా కుట్టేసుకోవాలి. మనం నార్మల్ బ్లౌజులకి ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఎలా అయితే కుడతామో యాజ్ ఇట్ ఈజ్గా దీనికి కూడా అలానే కుట్టేసుకోవాలి. ఇలా మనము నార్మల్ బ్లౌజులకి ఎలా అయితే లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుంటామో ఉక్సులు పట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఇది కూడా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా లైనింగ్ పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ఇంకా కాజాల పట్టి వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే కుట్టుకోవాలి. మనము కాజాల పట్టికి లోపల వైపు నుంచి కుట్టుకుంటాం కదండి, అంటే బయటి వైపుకి మనం ఫోల్డింగ్ అన్న చేసుకోవాలన్నమాట. ఉక్సుల పట్టికి అయితే అలా కాదండి, మనం లోపల వైపుకి ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం అన్నమాట. ఇది వచ్చేసి మనకి రివర్స్ అండి. ఉక్సులు పట్టి లోపలికి వస్తుంది కదా, ఇది బయటకు వస్తుంది అనమాట. ఇది పూర్తిగా మనం క్లోజ్ చేయకుండా కొంచెం ఫోల్డ్ చేసి మనం ముందు కుట్టిన కుట్టు కనపడకుండా దాని మీద పెట్టేసుకొని మనము కుట్టుకోవాలన్నమాట. మిషన్ తోటైనా కాజాలు పెట్టుకోవచ్చు, లేకుంటే తర్వాత చేతితో వేసుకునే కాజాలైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా కుట్టుకున్న తర్వాత మిడిల్లో ఇంకో కుట్టు అన్నది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఉక్సులు పట్టి కాజాల పట్టి 2 ఈక్వల్ వచ్చాయో లేదో ఒకసారి చూసుకోవాలండి. ఇలా పెట్టేసుకుంటే మనకు తెలిసిపోతుంది అన్నమాట. మనకి చిన్నపిల్లలకి కానీ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఇలా కుట్టుకోవాలండి. అంటే మనం ఎక్కువ షేప్ అన్నది పెట్టుకోకూడదు అన్నమాట. ఇప్పుడు కింద మనము
హెమ్మింగ్కి నార్మల్గా బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి వేస్తాం కదా, యాజ్ టీజ్గా అలానే దీనికి కూడా మనము ఒక వైపు ఇలా ఫోల్డ్ చేసుకొని మనం మెయిన్ పీస్కి అన్నది జాయిన్ చేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడ రబ్ చేసుకోవాలండి, కుట్టు అన్నది ఊడిపోకుండా. ఇక్కడ వచ్చేసరికి మనకి రివర్స్ చేసుకునేసరికి కొంచెం క్లాత్ అన్నది లాగున్నట్టు వస్తుంది కాబట్టి కొంచెం ఇక్కడ ఫోల్డ్ చేసుకొని ఇలా మొత్తం జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా మనకి పైన ఒక కుట్టు అన్నది వేసుకోవాలండి. ఇలా పైన ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనము ఈ లైనింగ్ పీస్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని మనం కుట్టు అన్నది వేసుకోవాలన్నమాట. ఇలా మనము లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి. ఇలా ఇంకో వైపు కూడా యాజ్ టీజ్గా ఇలానే కుట్టేసుకోవాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.